ఆదిలాబాద్లో మూతపడ్డ సిమెంట్ పరిశ్రమ పునరుద్ధరణపై నీలినీడలు కమ్ముకున్నాయి. 2.5 దశాబ్దాలుగా పరిశ్రమ తెరుస్తారని కార్మికులు, యువత ఎదురుచూస్తుండగా తాజాగా యాజమాన్యం అందులోని యంత్ర సామగ్రిని తుక్కు కింద విక్రయించేందుకు టెండర్లను ఆహ్వానించడం స్థానికులను ఆందోళనకు గురిచేసింది. ఆదిలాబాద్ శివారులో 1982 ఆగస్టు 15న సిమెంటు పరిశ్రమ ప్రారంభమైంది. సంస్కరణ అమలులో భాగంగా లాభాల్లో ఉన్న పరిశ్రమ నష్టాల్లో కూరుకుపోవడంతో 1998లో సిమెంటు ఉత్పత్తి నిలిచిపోయింది. అప్పట్నుంచి పరిశ్రమ పునరుద్ధరణకు పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. పరిశ్రమకు సొంతంగా 870 ఎకరాల భూమి ఉండగా మరో 2000 ఎకరాల లీజు భూమి ఉంది. మరో 100 ఏళ్లకు సరిపడా సున్నపురాయి అందుబాటులో ఉన్న పరిశ్రమ మూసివేతతో 4000 మంది ఉద్యోగులు, కార్మికులు ఉపాధికి దూరమయ్యారు. పాత బకాయిల కోసం ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో యాజమాన్యం టెండర్లకు పిలువడంతో కోర్టులో వివాదం ఇంకా తేలకముందే పరిశ్రమలోని సామాగ్రిని అమ్మకానికి పెట్టడం ఏంటని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. హైకోర్టులో రిజర్వ్ ఫర్ ఆర్డర్ ఉన్నప్పుడు ఈ చైర్మన్ ఈ టెండర్ ఎట్లా ఫ్లోట్ చేసిండు, ఇట్లా ఫైనల్ చేస్తానంటాడు. 2017 వరకు మేము అడిగితే 2008 వరకు ఇస్తా అంటాడు. ఇంత మట్టుకు మాకు బకాయిలు ఇవ్వలేదు, ఎవరికి కూడా గ్రాట్యుటీ రాలేదు, పిఎస్ఎస్ ఎక్స్గ్రేషన్ రాలేదు, డ్యూస్ రాలేదు. ఏమీ రాకుండా ఈ రోజు టెండర్ ఫ్లోట్ చేస్తాడు. మేము ఊరుకుంటామా? ఖచ్చితంగా మేము అక్కడ గోడ తిరగ నిల్చుంటాం. ఒక్క ఐటమ్ కూడా పోనీయం. మేము ఇక్కడ ప్రజలు అనుకుంటున్నారు ఆదిలాబాద్ సీసీని ఓపెన్ చేయాలని, ఉద్యోగులు ఏమనుకుంటున్నారు మా బకాయిలు ఇవ్వాలని. ఈ 2 సమస్యలున్నాయి. ఇప్పుడు మేము ఒక డిమాండ్ చేస్తున్నాం, ఎంప్లాయీస్ ఉన్నటువంటి డ్యూస్ ఇవ్వాలి. అది రిజర్వ్ ఫర్ ఆర్డర్ ఉన్నప్పుడు ఈ టెండర్ అనేది ఆపేయాలి, లేకపోతే ఈ చైర్మన్ ని అరెస్ట్ చేయాలి. గవర్నమెంట్ ఏదైతే టెండర్ ఇచ్చిందో స్క్రాప్ గురించి, మొత్తం స్క్రాప్ ఏం కాలేదు. అందులో కొంత ఐటమ్స్ మంచిగా ఉన్నాయి. అదే ఒక 400 కోట్లు ఇస్తే ఆదిలాబాద్ ఫ్యాక్టరీ మంచి ప్రాఫిట్ లో నడుస్తుంది. ఇక్కడ ఉన్న యువతలకు అందరికీ బ్యాక్వర్డ్ ఏరియా మనది, అందరికీ ఉపాధి దొరుకుతుంది. పరిశ్రమలో సిమెంటు ఉత్పత్తికి వినియోగించిన పాత యంత్రాలు, ప్యాకింగ్ యంత్రాలు, ఇనుము, ఇతర సామాగ్రి కలిపి మొత్తం 71 రకాల యంత్రాలు, తుక్కు సామాగ్రిని 43 కోట్ల రూపాయలకు విక్రయించేందుకు యాజమాన్యం టెండర్లకు పిలిచారు. ఈ నెల 7న టెండర్లు తెరవనున్న నేపథ్యంలో పరిశ్రమ పునరుద్ధరణ అంశం రాజకీయ దుమారం రేపుతోంది. ఇంత జరుగుతున్నా స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు ఎందుకు నోరు మెదపడం లేదని మాజీ మంత్రి జోగు రామన్న ప్రశ్నిస్తున్నారు. వైఖరి వెల్లడించి పరిశ్రమ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 71 ఐటమ్ వారీగా టెండర్లు పిలిచారు. కమిషన్లు కొట్టేద్దామని చెప్పి స్థానిక ఎమ్మెల్యే గారి ప్రయత్నం కొనసాగుతూ ఉంది. మరి ఇంత క్లియర్గా ఉన్నప్పుడు మరి మీరు ఏం చేస్తున్నారు? నిజంగా ఆదిలాబాదు స్థానిక నిరుద్యోగ యువతి యువకులకు మీరు ఉద్యోగాలు ఇప్పారనుకుంటే మీ ప్రభుత్వం ఉంది. ఇంత పెద్ద పరిశ్రమ 100 సంవత్సరాలకు సరిపెట్టేటువంటి ముడి సరుకు ఉంది. 772 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. లీజుకు తీసుకున్నది 1500 ఎకరాలు ఉంది. మరి కనీసం పాపం ఆ భూములు కొన్నోళ్ళు అట్టనే వస్తున్నారు, లీజుకు తీసుకున్న వాళ్ళు అట్టనే పరిశాన్ ఉన్నారు. మరి ఇది స్పష్టంగా పార్లమెంట్ సభ్యుడు గూడెం నగేష్ గారు, స్థానిక శాసనసభ్యుడు పాయల్ శంకర్ గారు మీరు మాట్లాడండి. ఇది ఆపుతారా? ఆపగలుగుతారా? స్పష్టమైనటువంటి వైఖరి చెప్పండి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 40 రోజుల పాటు నిరసనలు కొనసాగినా ఫలితం లేకపోగా తాజాగా యాజమాన్యం సామాగ్రి విక్రయానికి రంగం సిద్ధం చేస్తుండటంతో పరిశ్రమ శాశ్వతంగా మూతపడే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.